పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి కృష్ణా గుంటూరు జిల్లాల అభ్యర్థిగా అఖండ మెజార్టీతో విజయం సాధించినటువంటి మా గురువర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి జరుగుతున్నటువంటి అభినందన సభకి సభ అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ అశోక్ బాబు గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, చైర్మన్లకు, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునేటువంటి చిన్న విషయం కాదు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కర్మాగారం అయితే గుంటూరు జిల్లాలో ఆయన ఎప్పుడూ నిరంతరం కార్యకర్తల్ని తయారు చేయటం, నాయకులుగా తీర్చిదిద్దటం, అట్లాగే తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా ఉండటం అనేది రాజేంద్ర ప్రసాద్ గారు అట్లాగే ఎంతోమంది నాయకులుగా తయారు చేశారు. వాస్తవానికి నేను దాదాపు 25 సంవత్సరాల పాటు ఎంఆర్పిఎస్లో వ్యవస్థాపక సభ్యుడి నుంచి జాతీయ అధ్యక్షుడి దాకా ఉన్నాను. కృష్ణమాది గారు నేను వ్యవస్థాపక సభ్యులమి. నేను జాతీయ అధ్యక్షుడిగా ఉంటే ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు. నేను ఎంఆర్పిఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలనుకుంటే ఎక్కడైతే నేను ఎదగగలుగుతానని చెప్పేసి ఆలోచించుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి ఒక బిడ్డలాగా వెళ్ళాను. ఆయన నా చేయిబెట్టి నడిపించి రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీలో గుర్తింపు తెచ్చి ఈ స్థాయి వచ్చే వరకు నాకు తండ్రిలాగా సహకరించి నడిపించినటువంటి వ్యక్తి. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో అనేక మంది నాయకుల్ని తయారు చేసినటువంటి వ్యక్తి. ఇంతకంటే మనం ఆయన్ని అభినందించడానికి మాటలు చాలు. కాబట్టి ఆయన ఎప్పుడు ప్రజాక్షేత్రంలోనే ఉండి ఎన్నికల యుద్ధంలోనే గెలవాలని కోరుకున్నటువంటి వ్యక్తి. అధికారం లేని 5 సంవత్సరాల్లో కూడా నిరంతరం ప్రజల పక్షాన అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. ఒకసారి కూటమి ఏర్పడాలనుకున్నప్పుడు మొదటిగా ఆయన నిర్ణయం మీద ముందుకెళ్ళటమా, కొద్దిగా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉండటమా అంటే ముందుకెళ్ళటానికి ఎటువంటి అవరోధాలు కల్పించకుండా సుగమనం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, మొదటి సీటు త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నిలబడటానికి మొదటి అడుగేసినటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అట్లాగే ఆయన్ని గౌరవించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల యుద్ధంలో, అంటే ప్రజలు ఓట్లేసే ఎన్నికల యుద్ధంలో నిలబెట్టి సీట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా అభినందనల వెల్లు జరుగుతూ ఉంది. కానీ నేను కొంతమందికి కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. మొదటిగా ఈ 2 ఉమ్మడి జిల్లాల్లో ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి పట్టభద్ర ఓటర్లందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక సాధారణమైనటువంటి ఎన్నికల స్థాయిలో అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓట్లేశారు. ఓట్లేయటానికి కూడా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు మేము ఇంకా మర్చిపోలేదు, చంద్రబాబు నాయుడు గారి పాలన ఇలాగే కొనసాగాలని వాళ్ళు భావించారు కాబట్టి ఓట్లేశారు. 80,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఇక రెండవదిగా నాకు కూడా ఈ ఎన్నికల యుద్ధంలో జగ్గైపేటని అప్పచెప్పారు. జగ్గైపేటలో నేను ఒక 4 రోజుల పాటు పనిచేశాను. జగ్గైపేటలో ఉన్నటువంటి నాయకులు, పెద్దలు, నెట్టెం రఘురాం గారు అక్కడ ఈ జిల్లాకి అధ్యక్షులు, ఆయనకి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అక్కడ మా ఎమ్మెల్యే గారు శ్రీరామ్ తాతయ్య గారు, ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మాకు 4 మండలాలు ఉన్నాయి అక్కడ, టౌను, రూరలు, వత్సవాయి, పెరుగంచిప్రోలు. ఈ 4గిట్లో కూడా ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా, ఎవరు ఒక రూపాయి ఆశించకుండా బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపించారు, రాజా గారిని నిలబెట్టారు, ఆయన్ని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోటి గెలిపించాలని 4 మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళు అకుంఠిత దీక్షతో పనిచేశారు. అక్కడ టౌన్లో రాధా గారు కానివ్వండి, మేకా వెంకటేశ్వర్లు కానివ్వండి, నరసింహరావు గారు కానివ్వండి, టౌన్లో బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళ బృందానందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే పెరుగంచిప్రోలు మండలం
అక్కడ రామయ్య గారు కానివ్వండి, సుధీరు, రామారావు గారు వీళ్ళు పనిచేశారు. వత్సవాయిలో రాంబాబు గారి బృందం ఒకళ్ళని కాదు, పేరు పేరున వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయాలి. రాజేంద్ర ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేయాలంటే వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయాలి. మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో పెనుగంచిప్రోలు మండలంలో 80.5% ఓట్లు శాతం అక్కడ పోలైనవి అంటే వాళ్ళకి అభినందనలు తెలియజేయకుండా మనం ఉండలేం. అట్లాగే మా నియోజకవర్గంలో 70% పైగా ఓట్లు పోలైనవి. కాబట్టి ఇంత అభినందన సభలో వారికి కృతజ్ఞతలు తెలియజేయటం అనేది నా బాధ్యతగా నేను గుర్తెరుగుతూ ఉన్నాను. అట్లాగే ఈ 2 నియోజకవర్గాల్లో 2 జిల్లాల్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చివరిగా ఒక మాట, ఏ నినాదం వెనక ఏ ఉద్దేశం దాగుందో అది తెలుసుకోలేనప్పుడు ప్రజలు మోసపోతారు. కానీ ఓడిపోయినటువంటి లక్ష్మణ్ రావు గారి నినాదం వెనక జగన్ ఉద్దేశం ఏంటో ప్రజలు గమనించారు కాబట్టి ఆయన ఓడిపోయారు. ఆ రాజేంద్ర ప్రసాద్ గారు 80,000 ఓట్లతోటి గెలిచారు. ప్రజలు చాలా క్లియర్గా ఉంటారంటానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మా గురువర్యులకి మరోసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.